నేత్రతోనే దేవా తప్పు చేయలేదని చెప్పేలా చేసి నిర్దోషిగా బయటకు తీసుకొచ్చిన మిథున. ఇంతకు ఏం జరిగింది? అసలు నేత్రతోనే దేవా తప్పు చేయలేదని చెప్పేలా మిథున ఏం చేసింది? మరి మిథున దేవాను విడుదల చేయించిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మిథున నేత్ర గురించి తెలుసుకుని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని తీసుకెళ్లి ఇన్స్పెక్టర్కి చూపించిన ఇన్స్పెక్టర్ అయితే దాన్ని నమ్మినా కానీ దేవాని విడుదల చేయడం కుదరదు. ఎప్పుడో చేసిన తప్పుని ఇప్పుడు సాక్ష్యంగా చూపించి ఇప్పుడు దేవా తప్పు చేయలేదని ఎలా నిరూపిస్తారు? ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే దేవా తప్పు చేయలేదని చెప్పిస్తే అప్పుడు నేను నమ్ముతాను. ఏమో అప్పుడు తను అలా ఉండొచ్చు, ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు కదా, తన జీవితం చక్కగా ఉండాలి అని కోరుకుని ఉండొచ్చు కదా, దేవా కావాలనే తన జీవితాన్ని నాశనం చేసి ఉండొచ్చు కదా అంటూ మాట్లాడేసరికి మీకు తెలియకుండా మాట్లాడొద్దు ఇన్స్పెక్టర్ అని చెప్పాను. కానీ నీకేం తెలుసు నీ భర్త గురించి? నీకు ఏమీ తెలీదు, సైలెంట్గా ఊరుకో. తప్పు చేసినప్పుడు శిక్ష తప్పకుండా పడాలి అని చెప్పి అక్కడి నుంచి కాస్త ఇన్స్పెక్టర్ పంపించేస్తాడు. మిథున ఆలోచనలో పడుతుంది. ప్రతి క్షణం మిథున ఏం చేస్తుందా, ఏం ఆలోచిస్తుందా, ఎలాంటి స్టెప్ తీసుకుంటుందా అని ప్రతి క్షణం కూడా ఆదిత్య ఫోన్ చేసి ఏం చేస్తున్నావు మిథున అంటూ చెప్పేసరికి ప్రతి ఒక్కటి తను చేసే ప్రతి ఒక్క అప్డేటు కూడా ఆదిత్యకు చెబుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పి ఆదిత్యకు వార్నింగ్ ఇచ్చినట్టుగానే చేస్తుంది. ఖచ్చితంగా మిథున ఆ నేత్ర వెనకాల ఎవరున్నారో పట్టుకుని నా భర్తను అనవసరంగా ఈ కేసులో ఇరికించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను ఆదిత్య. నేను నార్మల్గా సాఫ్ట్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నారేమో. నా భర్త జోలికొస్తే ఆ సావిత్రిలా ఎముడితో పోరాడినట్టే నా జీవితంతో నేను పోరాడతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడుతుంది ఆదిత్యతో. ఇదేంటి మిథున, వాడు జైలుకి వెళ్ళాడు కదా, తప్పు చేశాడు కదా, వదిలేసి పుట్టింటికి వచ్చేస్తుంది అనుకుంటే వాడు తప్పు చేయలేదని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. ఎంత నిరూపిస్తే మాత్రం అక్కడ నేత్ర నిజం చెప్పాలి, అయినా నేత్ర ఉండాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నేత్రకి ఫోన్ చేసేసరికి చెప్పండి బాస్ అని చెప్పాను కానీ ఎక్కడున్నావు అని చెప్పాను కానీ ఇప్పుడే నేను బయలుదేరిపోతున్నాను, ఇక్కడి నుంచి దూరంగా అని చెప్పాను కానీ వెళ్ళిపో, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అక్కడ ఉండొద్దు, మిథున ఏదైనా ప్లాన్ చేస్తుంది, ఎలా అయినా ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఇంకా అంటూ ఉండేసరికి సరే సార్ వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త బయలుదేరిపోయేసరికి ఈ లోపు మిథున ప్రమోదినికి చెప్తుంది, ఓ అక్క నువ్వు నాకు సహాయం చేయాలి అనగానే నేనేం సహాయం చేయగలను అనగానే ఖచ్చితంగా చెయ్యాలి అక్క, నువ్వే సహాయం చేస్తేనే నేను ఆ దేవా తప్పు చేయలేదని నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనగానే దేవా కోసం నీ కోసం ఏదైనా చేస్తాను మిథున చెప్పు అనగానే ఆ నేత్ర ఇప్పుడు ఇంట్లోంచి బయటికి ఎప్పుడు వస్తుందా అని చూడాలి. నేను కిటికీలోంచి చూస్తే లగేజీ బ్యాగ్ సర్దుతుంది, బయటికి వెళ్ళిపోతుందో లేక ఊరు వదిలే వెళ్ళిపోతుందో చూడాలి. ఊరు వదిలి వెళ్ళిపోతే ఎప్పటికీ దేవాన్ని నిర్దోషిగా విడిపించలేమక్క, ఆ మిథున ఎక్కడికి వెళ్తుందో మనం గట్టిగా పట్టుకుని తీరాలి అని చెప్పి మాట్లాడేసరికి ఈలోపు భాను వస్తుంది. భాను వచ్చేసరికి భాను అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పాను కానీ నాకు నీ సహాయం కావాలి, మనం ఆ నేత్రని పట్టుకుని దేవాన్ని నిర్దోషిగా విడుదల చెయ్యాలి. దేవా నా భర్తే, నువ్వు నాకు సహాయం చేసినందువల్ల నీకు ఉపయోగం ఉండదు, కానీ దేవాని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు కదా, అందుకే నువ్వు నాకు సహాయం చేస్తావని అనుకుంటున్నాను. ఆడవాళ్ళు కలిస్తే ఏం చేయడానికైనా వెనకాడరు, ఎలా అయినా నిజాన్ని బయటికి రాబడతారు అన్నది మనం మరొక్కసారి రుజువు చేయాలి అనగానే ఇప్పుడు ఏం చేద్దామని చెప్పనేసరికి ఇప్పుడు తను వస్తుంది, బయటికి వచ్చేసరికి నువ్వు ఎదురుగా నీ ఆటోతో పాటు తన ముందు వెళ్ళు, ఖచ్చితంగా నిన్ను పిలుస్తుంది, నిన్ను పిలిచినప్పుడు నువ్వు తన ఆటో ఎక్కిన తర్వాత మేమిద్దరం వేరే బురకాలతోటో వేరేలా వస్తాము, వచ్చేసరికి మమ్మల్ని కూడా ఆటో ఎక్కించుకున్న తర్వాత అప్పుడు తనని మనం
కిడ్నాప్ చేసి వేరే చోటకి తీసుకుని వెళ్ళిపోదాము, అక్కడ దాన్ని 4 పీకైనా సరే నిజాన్ని బయట పెట్టేద్దాము అని చెప్పాను. కానీ ఆలోచన బాగానే ఉంది. మరి నా ఆటోనే ఎందుకు పిలుస్తుంది అనగానే ఖచ్చితంగా పిలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ క్యాబ్స్ ఏమన్నా ఇటుపక్క వస్తుంటే నేను రాకుండా ఆపుతాను అని చెప్పి అనేసరికి ఇటుపక్క నుంచి వస్తుంటే నేను ఆపుతాను అని చెప్పి ఆ ఇంటికి 2 రూట్లు ఉండడంతో 2 రూట్లలోనూ ప్రమోదిని మిథున ఇద్దరు ఉంటారు. సరే అయితేనని చెప్పి ఇంకా కరెక్ట్గా బయటికి వస్తుంది. బయటకు వచ్చేసరికి మొహానికి కర్చీఫ్ కట్టుకుని ఆటో అటుపక్కగా వెళ్ళేసరికి క్యాబ్ బుక్ చేశాను ఇంకా రాలేదేంటి అనుకుంటూనే ఆటో అని చెప్పాను. కానీ ఆటో ఆగుతుంది. వీళ్ళంతా కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటారు కదా. ఆటో ఆగేసరికి ఎక్కడికి మేడం అని చెప్పాను. కానీ అర్జెంటుగా రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళు అనగాని సరే మేడం ఎక్కండి అనేసరికి ఎక్కుతుంది. ప్రమోదిని ఇటు వీళ్ళిద్దరూ కూడా మొహానికి ఫేసులు కనిపించకుండా బురకాలు వేసేసుకుని కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆటో అని ఆపుతారు. మేడం ఎవరో ముస్లిమ్స్ అనుకుంటా అని చెప్పి అడుగుతున్నారు మేడం అని చెప్పాను. కానీ సరే అని చెప్పాను. కానీ ఒకరు అటుపక్క ఒకరు ఇటుపక్క ఇద్దరు కూడా కూర్చుంటారు. కూర్చునేసరికి ఈలోపు ప్రమోదిని కాస్త మత్తు స్ప్రే తీసి మొహానికి కొట్టేస్తుంది. కొట్టేసేసరికి స్పృహ తప్పిపోతుంది. స్పృహ తప్పిపోవడంతో వాళ్ళతో పాటు తీసుకొచ్చిన మరొక బురకా డ్రెస్ని తనకి తొడిగేస్తారు. తొడిగేసేసరికి ఫోన్ని కాస్త హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తుంది. ఎలాగా వీడు వెళ్ళిపోతుంది కదా, ఇంకా దీన్ని గొడవ లేదు అని ఆదిత్య చాలా అంటే రిలాక్స్గా ఉంటాడు. రిలాక్స్గా ఉండేసరికి అదేంటి స్టార్ట్ అయిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళాక ఫోన్ చేస్తానంది, ఇంకా ఫోన్ చేయలేదేంటి అనుకుంటూనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి కరెక్ట్గా వీళ్ళు ఒక చోట ఆపి అక్కడి నుంచి లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. ఫోన్ మోగుతూ ఉంటుంది. మిథున నేత్ర ఫోన్ మోగుతుంది అని చెప్పాను. కానీ అదంతా చూద్దాంలే అక్క అని చెప్పనేసరికి మళ్ళీ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేసరికి నేత్రను కాస్త తీసుకెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్ళు కట్టేమని భానుకి చెప్పి ఫోన్ ఏదక్క అనగాని ఫోన్ ఇలా తీసుకోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాస్ అని ఉంటుంది. బాసా, ఎవరి బాసు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈ నెంబర్ నేను ఎక్కడో చూశానక్క, 1 మినిట్ అని చెప్పి తన ఫోన్లో ఆ నెంబర్ని 2 నెంబర్లు కొట్టేసేసరికి ఆదిత్య అని వస్తుంది. అంటే నేత్ర వెనకాల ఉండి చేసిందంతా వీడే చేశాడా అని చెప్పి అనుకుంటూనే ఆదిత్యకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావు ఆదిత్య అని చెప్పాను. కానీ నేను అని చెప్పనేసరికి ఆదిత్య నాకు దేవా తప్పు చేశాడు అంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. దేవా వెనకాల ఉండి ఇదంతా ఎవరో చేయిస్తున్నట్టున్నారు. దేవా తప్పు చేసే మనిషి కాడు ఆదిత్య. దేవా చాలా మంచివాడు. నా భర్త ఎటువంటి తప్పు చేయడు. నువ్వు దేవా కేసుని వాదిస్తావా అని చెప్పనేసరికి నేనా దేవా కేసునా అని చెప్పాను. కానీ అవును నువ్వే దేవా కేసును వాదించాలని, నాకు ఆ టైంలో వేరే కేసు ఉంది, నేను వాదించలేను అంటూ పెట్టేస్తాడు. ఎందుకంటే అక్కడ మిథునతో చెప్పి దేవా కేసు వాదిస్తే ఖచ్చితంగా దేవాని నిర్దోషిగా విడుదల చేయించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది మిథున కాబట్టి ఎలా వాదిస్తున్నాడో అన్నీ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి. సో ఆదిత్య వాదించిననేసరికి ఆదిత్యకు డౌట్ వస్తుంది. ఆదిత్య ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నేత్ర మన దగ్గర ఉందన్న విషయం తెలియకూడదక్క, నేత్రని దంతా చేయించింది ఆదిత్యనే అని చెప్పాను. కానీ ఆదిత్య ఎందుకు చేస్తాడు అనగానే ఏమో ఆదిత్య ఎందుకు చేస్తాడనేది ఆదిత్య నోటితోనే బయట పెట్టించాలి. దానికంటే ముందు ఈ నేత్ర కళ్ళు తెరిచాక దీన్ని నోరు విప్పించి దేవా తప్పు చేయలేదని ఇదంతా ఎవరు ఉండి చేయించారన్న విషయం తెలియచెప్పాలి అని చెప్పనేసరికి అవును అని చెప్పి ముగ్గురు ఎదురు చూస్తూ ఉంటారు. 1 గంటకి స్పృహలోకి వస్తుంది. రావడంతో కట్లుండేసరికి కట్లు చూసుకుని కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే మిథున ఎంటర్ అయ్యి చెంప పగలగొడుతుంది. ఏం మిథున నన్నెందుకు కొడుతున్నావు అనగాని నీ పేరు నేత్రనా, నవీననా, మాధవియా, కళ్యాణియా, ఏంటి అసలు పేరేంటి అని చెప్పనేసరికి నా పేరు నేత్రే కదా అనగానే అవునా, మరి ఈ ఐడి కార్డుల్లో వేరే కంపెనీల్లో వేరే పేర్లున్నాయి, అసలు నువ్వు ఈ ఐటీ కంపెనీల్లో జాబే చేయట్లేదు కదా, అయినా నీకు ఈ జాబ్ చేయవలసిన పనేముందులే, మంచి అబ్బాయిని ఎంచుకోవడం, ఎవరినైనా మరి నీ వెనకాల ఎవరుండిదంతా నడిపిస్తున్నారో మంచి అబ్బాయిని ఎంచుకుని ఆ అబ్బాయి మీతో చనువుగా ఉండి తర్వాత అబ్బాయి రేప్ చేశాడంటూ కేసు పెట్టి నీ మానాన్ని నువ్వే తెగచార్చుకుంటున్నావా?
నువ్వసలు ఆడదానివేనా? డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతావా? చిచ్చి, నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇన్ని రోజులు నీ మీద చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది. చెప్పు, నువ్వు ఇదంతా ఎందుకు చేసావు? ఎవరి కోసం చేసావు అనగానే, నేనెవరి కోసం చేయడమేంటి? దేవా నా జీవితాన్ని నాశనం చేశాడు అనగానే ప్రమోదిని చెంప పగలగొడుతుంది. భాను కూడా చెంప పగలగొడుతుంది. ఏంటి, నా రాజా తప్పు చేశాడా అనగానే నువ్వెవరు అని చెప్పనేసరికి తనెవరో తర్వాత విషయం. దేవా తప్పు చేశాడా? నిజం చెప్పు. నిజం గనక చెప్పకపోయావనుకో ఇట్నుంచిటే నిన్ను పాతేసి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నువ్వు ఎవరి కోసం, దేనికోసం, డబ్బు కోసం చేసావు కదా, నీకు అవేమీ దక్కకుండా నీ ప్రాణాలే గాల్లో కలిసిపోతాయి. అయినా తప్పు చేసిన దానివి నిజం ఒప్పుకుంటే ఏదో ఒక చిన్న శిక్షతో వదిలేస్తారు. ఎవడ గురించో నువ్వు తప్పు చేసి వాడిని కాపాడడం కోసం నువ్వు ఇదంతా చేసుకుంటే నీ ప్రాణాలు పోతాయి. వాడు బాగానే ఉంటాడు బయట, పోయేది నువ్వే అని చెప్పనేసరికి వద్దు వద్దు మీద నన్ను ఏం చెయ్యొద్దు అనగానే నిన్ను ఏం చేయకూడదంటే దేవాని ఎందుకు ఈ కేసులో ఇరికించావు? దేవా నీ మీద తప్పుగా ప్రవర్తించాడా చెప్పు అని చెప్పనేసరికి ఇంకా అదంతా కూడా కమిషనర్కి, అంటే కమిషనరు మిథునకు బాగా తెలుసు. కమిషనర్కి వీడియో కాల్ చేసి లైవ్లోనే చూపించేసి చెప్పు అని చెప్పనగానే లేదు, దేవా నన్నేమీ చేయలేదు. దేవా నా ఇంటికి వచ్చిన మాట నిజమే. అది దేవాని నేనే ఫోన్ చేసి ఎవరో నన్ను భయపెడుతున్నారు అని చెప్తే దేవా వచ్చాడు. అదే అలుసుగా తీసుకుని దేవాని లోపరుచుకోవాలి, లొంగ తీసుకోవాలి అనుకున్నాను. కానీ దేవా నన్ను కొట్టి నా భార్యే నాకు సర్వస్వం అని చెప్పి దేవా నన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళబోయేసరికి మా బాస్ చెప్పినట్టుగా నేను చెయ్యాలి కాబట్టి మా బాస్ చెప్పినట్టుగానే నా బట్టలు నేనే చింపుకొని నా జుట్టు నేనే చెరుపుకొని దేవా నన్ను ఏదో చేశాడని అందరూ నమ్మేటట్టుగా చేశాను అని చెప్పనేసరికి ఎవరమ్మా నీ బాసు అంటూ వీడియో కాల్లోనే కమిషనర్ అడుగుతాడు. నా బాసు అనగానే ఆదిత్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆదిత్య ఎవరమ్మా మిథున అని చెప్పను కానీ ఇంకెవరు అంకుల్, క్రిమినల్ లాయర్ ఉన్నాడు కదా ఆదిత్య అని చెప్పనేసరికి ఏంటి ఆదిత్యనా? తను చాలా మంచివాడు కదా అనగానే పైకి అందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు అంకుల్, లోపల ఉండే బుద్ధి మనకు తెలియదు కదా, ఇలాంటి సమయాల్లోనే వాళ్ళ బుద్ధి ఏంటో బయట పడుతుంది అని చెప్పాను. కానీ ఎస్ కరెక్ట్ అని చెప్పనేసరికి వెంటనే నేను అక్కడికి పోలీసు బెటాలియన్ని పంపిస్తున్నాను అని చెప్పాను. కానీ సరే సార్ అని చెప్పి ఇంకా అక్కడికి పోలీసులు కాస్త పంపించడంతో తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసరికి ఎస్ఐ ఈ కేసు కొట్టేసే అనగానే ఏంటి సార్ కేసు కొట్టేయడం ఏంటి? ఏ మేడం మళ్ళీ వచ్చారు? మళ్ళీ ఏమన్నా మీకు థ్రెట్ కాల్స్ వస్తున్నాయా ఏంటి? కేసు విత్డ్రా చేసుకోమని అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు ఇన్స్పెక్టర్, థ్రెట్ కాల్స్ రావడం ఏంటి అని చెప్పాను. కానీ దేవా ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు కదా అని చెప్పాను. కానీ నువ్వు చూసావా, ఇది మామూలుది అనుకుంటున్నావా? దీని మీద ఆల్రెడీ ఇలాంటి కేసులు 4-5 కేసులు ఉన్నాయి. నువ్వు దేవా మీద పర్సనల్ కక్షతోనే ఇదంతా చేస్తున్నావన్న విషయం నాకు తెలుసు. ఆల్రెడీ ఇంతకు ముందు దేవా విషయంలోనే నువ్వు తొందరపడి అరెస్ట్ చేసినందుకు గాను ఆ రోజు నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. అయినా సరే నా మాట వినిపించుకోకుండా నువ్వు మళ్ళీ దేవానే టార్గెట్ చేశావు. అవకాశం దొరికింది కదా అని దేవాని కొట్టి ఈ కేసులో నిందితుడిని చెయ్యాలి అనుకుంటున్నావు అని చెప్పాను. కానీ అలా అని కాదు సార్, ఈవిడే వచ్చి మొన్న ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. దేవాయే తన జీవితం నాశనం చేశాడని చెప్పింది అనగానే ఆ రోజు చెప్పిన ఈవిడే ఈ రోజు కూడా నిజం చెప్తుంది. నోర్విప్పు, స్పీక్ అవుట్ అని చెప్పనేసరికి లేదు సార్, దేవా ఏ తప్పు చేయలేదు. దేవా నా జీవితాన్ని నాశనం చేయలేదు. నేనే దేవా మీద కక్ష కట్టి నన్ను ఒకళ్ళు పురమాయిస్తే దాన్ని బట్టి దేవాని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాను. దేవా ససేమిరా అనేసరికి దేవాని అల్లరి చేసి తన జీవితాన్ని నాశనం చేసి జైలు పాలు చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను అని చెప్పనేసరికి నీ వెనకుండి నడిపించింది ఎవరు అనగానే క్రిమినల్ లాయర్ ఆదిత్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి లాయర్ ఆదిత్యనా అని చెప్పాను. కానీ అవును సార్, ఆదిత్య గారే నన్ను వేరే ఊరి నుంచి పిలిపించి దేవాతో పరిచయం పెంచుకోమని, దేవా ఎదురింట్లోనే ఉండమని, అలా దేవా నీకు బాగా పరిచయం అయిన తర్వాత దేవాకు
శిక్ష పడాలని దేవాను నీ దృష్టిలో తప్పు చేసిన వాడిలా క్రియేట్ చేయాలి అని చెప్పి సారే నాకు చెప్పడం వల్లే నేను చేశాను. లేదంటే దేవా మీద నాకు ఎలాంటి కక్ష లేదు. మరి దేవా నీ జీవితాన్ని నాశనం చేశాడు, నిన్ను రేప్ చేశాడు అంటూ కంప్లైంట్ ఇచ్చావు కదమ్మా అని చెప్పాను. కానీ అదంతా అబద్ధం సార్. ఆదిత్య చెప్తేనే నేను ఇదంతా చేశాను. దేవా నా ఒంటి మీద చేయి కూడా వేయలేదు. నన్ను కొట్టాడే తప్ప నన్ను బలవంతం చేయలేదు. ఎప్పుడు కూడా దేవా నన్ను ఆ తప్పుడు ఉద్దేశంతో చూడలేదు. నేనే దేవాని ఏదో రకంగా ట్రాప్ చేసి దేవాని నేను టార్గెట్ చేసి ఇదంతా చెయ్యాలి అనుకున్నాను అని చెప్పనేసరికి ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పాను. కానీ అవును సార్, నిజమే, దేవా తప్పు చేయలేదు సార్. దేవా నా జీవితాన్ని నాశనం చేయలేదు. నేను చెప్పేదంతా నిజమే అని చెప్పనేసరికి ఇన్స్పెక్టర్ ఎన్నావు కదా, కమిషనర్ వచ్చి చెప్పినా కానీ నీకు బుర్ర పని చేయడం లేదు. నేను చెప్పినా నువ్వు వినిపించుకోకుండా ఎలా చేసావు కదా అని చెప్పనేసరికి అది కాదు సార్, ఏదైనా డ్యూటీలా చేయాలి కదా అని చెప్పాను. కానీ డ్యూటీ నువ్వు ఒక్కడవే చేస్తున్నావా? తప్పు చేసిన వాళ్ళని వదిలేసి తప్పు చేయని వాళ్ళని శిక్షించడమేనా నీ డ్యూటీ? పోలీసులు అందరికీ సమానంగా హక్కుని, అధికారాన్ని, న్యాయాన్ని పంచాలి. నీకు పర్సనల్ కక్షలుండి పర్సనల్ కక్ష తీర్చుకోవడం కోసం ఇలాంటి పని చేయకూడదు. మిథున నీకు ఒక వీడియో చూపించింది అమ్మాయి మంచిది కాదని. పోనీ ఆ వీడియోని బేస్ చేసుకునైనా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసావా? చెయ్యలేదు. అప్పుడు చేసింది ఇప్పుడు ఎందుకు చేస్తుంది అన్నట్టుగా ఏదో నువ్వే అమ్మాయిని మార్చేసినట్టుగా చెప్పావంట. అలా చెప్పడం కూడా తప్పే కదా. పబ్లిక్ సర్వర్స్ అన్నిటికీ పబ్లిక్ సర్వెంట్ లాగే వర్క్ చేయాలి. దేవాన్ని విడుదల చెయ్యి అని చెప్పాను. కానీ అలాగే సార్ అని చెప్పనేసరికి ఈ అమ్మాయిని కేసు పెట్టు, ఆ ఆదిత్య గారిని కూడా పట్టుకో, అమ్మ మిథున కేసు పెట్టమ్మా అని చెప్పనేసరికి సరే అంకుల్ అని చెప్పి ఆదిత్య మీద ఇటు నేత్ర మీద ఇద్దరి మీద కేసు ఫైల్ చేస్తుంది. ఇప్పుడు చెయ్యి నువ్వు డ్యూటీ, ఇప్పుడు చేస్తానన్నావు కదా, కరెక్ట్ డ్యూటీ ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు చేస్తే నువ్వు కరెక్ట్గా వర్క్ చేస్తున్నావని నేను నమ్ముతాను అని చెప్పాను. కానీ అది కాదు సార్ అని చెప్పనేసరికి ఇంకేం చెప్పొద్దు ఇన్స్పెక్టర్, నువ్వు డ్యూటీ చేసి ఆదిత్య ఎక్కడున్నాడో పట్టుకుని తీసుకొచ్చి అరెస్ట్ చెయ్యి. అప్పుడు వాళ్ళిద్దరికీ శిక్ష పడేటట్టు చెయ్యి. ఇలా అమ్మాయికుల మీద నీ కక్ష తీర్చుకోవడం కాదు. ముందు తనని విడుదల చేసి తనకు సారీ చెప్పు, మిథునకు అలాగే దేవాకి కూడా అని చెప్పాను. కానీ సార్ నేను వాళ్ళకి సారీ చెప్పడం ఏంటి అనగానే మరి దేవా ఒంటి మీద నిన్నెవడు చేసుకోమన్నాడు? దేవాని శిక్షించమని నీకెవరు హక్కు అధికారం ఇచ్చారు? దేవాని నువ్వెందుకు శిక్షించావు అంటూ అడిగేసరికి అది కాదు సార్ అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పొద్దు ఇన్స్పెక్టర్, చేసింది చాలు, ఇంకా నువ్వు నీ డ్యూటీ నువ్వు చూసుకో. అమ్మ దేవా మిథున ఇద్దరు కూడా క్షేమంగా వెళ్ళండి అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పాను. కానీ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందమ్మా, కానీ దేవా లాంటి భర్త నీకు దొరకడం, నువ్వు దేవాకి దొరకడం చాలా అదృష్టం. నిజంగానే మీ పెళ్ళి గుడిలో జరిగిందంట కదా, అప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీలాంటి ఆడపిల్లలు ఇలాంటి కాలంలో ఈ కాలంలో నేను చూడలేదు. కట్టిన తాలికి ఇంత విలువనిచ్చి నువ్వు ఉండడం నాకు చాలా చాలా నచ్చింది. నా కూతురు లాంటి దానివి, సంతోషంగా ఉండమ్మా అని చెప్పేసరికి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి అప్పుడే ఆదిత్య కాస్త హరివర్ధన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చేసరికి ఆదిత్య హరివర్ధన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్తో ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇన్స్పెక్టర్ వచ్చి మిస్టర్ ఆదిత్య యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పాను. కానీ నేనేం తప్పు చేశాను అనగానే తప్పు చేసావా? నేత్ర అనే అమ్మాయిని నువ్వు అడ్డు పెట్టుకుని తన జీవితాన్ని నాశనం చేశాడంటూ నువ్వే అబద్ధం చెప్పి మోసం చేశావని నేత్ర కంప్లైంట్ ఇచ్చింది. కావాలని నువ్వు దేవా మీద కక్షతోనే తనని ఏమీ చేయకపోయినా నువ్వే కావాలని నాటకమాడి దేవా తప్పు చేసిన వాడిలా చేశాడని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు. ఏంటి ఇన్స్పెక్టర్, ఏంటి మీరు చెప్పేది అని చెప్పాను. కానీ అవును సార్, దేవా ఏ తప్పు చేయలేదు, తప్పు చేసింది ఆదిత్య నేత్రను అడ్డు పెట్టుకునే ఇదంతా చేశాడు. నిజానికి ఆదిత్యదే తప్పు తప్ప దేవాది కాదు. దేవా ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. నిజానికి
దేవా తప్పు చేయలేదు సార్, ఆదిత్యను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత దేవాన్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది మిథున. ఇంకా శారద అయితే హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొచ్చి, అమ్మ మిథున, నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు అని చెప్పాను, కానీ నేను నీకు మాట ఇవ్వమని చెప్పానా అని చెప్పనేసరికి నోరు ముయ్యరా, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, దేవాన్ని ఎందుకు దూరం పెడుతున్నావు, ఇప్పుడు కనుక నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, తండ్రిగా కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రేమ ఉన్నా నువ్వు మిథునని ఎందుకు దూరం పెడుతున్నావన్న విషయం నాకు ఈరోజు తెలియాలి అని చెప్పి ఇంకా సత్యమూర్తి అనేసరికి అది అది అని చెప్పాను, కానీ చెప్పు అని చెప్పనేసరికి నేను చెప్పలేను నాన్న అని చెప్పాను, కానీ నువ్వు గనక చెప్పకపోతే ఈ తండ్రి ఈ రోజుతో చనిపోయినట్టే అనగానే, వద్దు నాన్న, మిథునకు ఇలా జరగడానికి, ప్రతిసారి అపాయం కలగడానికి నేనేనని మిథున వాళ్ళ నాన్నగారు జడ్జి గారు నమ్ముతున్నారు. మిథున జీవితంలోంచి నన్ను శాశ్వతంగా వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు. మిథున ప్రాణాలతో ఉండాలి, మిథున మీద నీ ప్రేమ ఎప్పుడూ ఇలానే ఉండాలి. నువ్వు నిజంగా మిథునను ప్రేమిస్తుంటే మాత్రం మిథునతో కలిసి ఉండడానికి వీల్లేదు. నువ్వే నీ అంతట నువ్వే మిథునకు దూరం అయిపోయి తనకు విడాకులిచ్చే అని చెప్పారు. నేను నా మనసొప్పక ఆయన్ని నేను ఎదిరించి మాట్లాడితే, నువ్వు గనక మెట్టెల ఫంక్షన్లో మెట్టెలు గనక తొడిగితే నా ప్రాణాలు తీసుకుంటాను అంటూ ఆయన నన్ను బెదిరించడం వల్లే నేను మిథునని దూరం పెట్టాను. లేకపోతే మిథున అంటే నాకు ప్రాణం నాన్న, మిథునని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇంతకుముందు మిథున నా లైఫ్లో ఉండడం నేను చాలా భారంగా ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు నా లైఫే మిథున అయిపోయింది. మిథునకు ముందు గొంతెత్తి చెప్పాలనుంది నాన్న, ఐ లవ్ యూ మిథున, నిన్ను నేను భారీగా అంగీకరిస్తాను అని చెప్పాలనుంది. కానీ జడ్జి గారి మాటకు కట్టుబడి నా మనసులోని ఫీలింగ్ని నేను చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మిథున? మీ నాన్నకు నీ సాక్షిగా మాట ఇచ్చాను, అలాంటిది మీ నాన్నకి ఇచ్చిన మాట తప్పమంటావా? నేను మీ నాన్నని మోసం చేయమంటావా? నీ ప్రేమను చంపుకున్నాను, నీ మీద నాకున్న ప్రేమను చంపుకున్నాను. నాకు నువ్వంటే ప్రాణం మిథున. నువ్వు నన్ను చూడడానికి వచ్చిన ప్రతిసారి, నువ్వు నాకు బలవంతంగా భోజనం తినిపించిన ప్రతిసారి, నిన్ను గట్టిగా గుండెలకి హత్తుకుని నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేను మిథున అంటూ గట్టిగా అరిచి చెప్పాలనుంది, కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను క్షమించండి మిథున, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో. మీ నాన్నగారికి ఇష్టం లేదు నువ్వు ఇక్కడ ఉండడం. నీకు ఏ ప్రమాదం జరిగినా మీ నాన్న కంటే ఎక్కువ నేనే బాధపడతాను. నాకు నువ్వంటే అంత ఇష్టం. నువ్వు నా దగ్గర ఉండొద్దు. ఎక్కడున్నా నువ్వు క్షేమంగా ఉండాలి. వెళ్ళిపో మిథున, మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు దేవా? నేను నిన్ను వదిలి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అని చెప్పనేసరికి, తెలుసు దేవా తెలుసు, అయినా సరే నిన్ను వెళ్ళిపోమని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా ప్రమాదమే నాకు అని చెప్పాను, కానీ నాకు ప్రమాదం నీ వల్ల అనుకుంటున్నావా? కాదు, ఆదిత్య వల్ల. నన్ను ప్రతి క్షణం ఇబ్బంది పెడుతూ నన్ను షూట్ చేసింది అంతా కూడా ఆదిత్యనే అని చెప్పి మిథున చెప్తూ ఉండగా అప్పుడే హరివర్ధన్ లలిత వస్తారు. ఏంటమ్మా మిథున, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును నాన్న, ఆదిత్య మంచివాడు అని అనుకున్నారు. ఆదిత్య చాలా దుర్మార్గుడు. ఎప్పుడైతే దేవా నన్ను పెళ్లి చేసుకున్నాడో ఆదిత్య దేవాని నన్ను విడదీయడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. తర్వాత నాతో పరిచయం పెంచుకుని చేయాలనుకుంటున్నానో అన్ని విషయాలు తెలుసుకున్నాడు. నాకు తర్వాత అర్థమైంది ఇదంతా ఆదిత్యని చేస్తున్నాడని. ఎప్పుడైతే నేత్రను కిడ్నాప్ చేశానో అప్పుడే ఆదిత్య అడ్డంగా దొరికిపోయాడు. నేత్ర ఫోన్ చేసి దేవాని ఇరికించేశాం, దేవాకి జాబ్ పోయింది, దేవాకు వాళ్ళ ఆవిడ మిథున నుంచి శాశ్వతంగా దూరం కావాలి, మిథున నా సొంతం కావాలి అంటూ దేవా మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను నాన్న. అందుకే బాధపడుతున్నాను. అదే విషయం నాన్నకు చెప్పాను అంతే. అంతకు మించి నా మీద కోపం ఏమీ కాదు. అర్థం చేసుకోండి నాన్న అని చెప్పనేసరికి, అర్థం చేసుకోండి అని చెప్పాను, కానీ సరే అని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. మరి దేవా మిథున ఎప్పటికైనా ఒకటవుతారా? హరివర్ధన్ మనసు మార్చుకుని కూతుర్ని అల్లుడి చేతిలో పెడతాడా?
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.